దేవా చింతింపకు. నా యోగ మాయ రేపల్లయ్యను యశోదాదేవి గర్భమున జన్మించి ఉన్నది. నేను ఇక్కడ జన్మించిన వెంటనే నన్ను రేపల్లయ్యకు కొనిపోయి యశోదాదేవి పక్కన పరుండబెట్టి ఆ స్త్రీ శిశువును ఇచ్చరికి తండు. ఆ స్త్రీ శిశువును ఈ కంసుడు ఏమీ చేయజాలడు. దేవా, ఇది ఎలా సాధ్యము? పాదములు బదులుపడే సంఖ్యలు భయపడి ఉంది. కంసుని పట్టులు ఎవరైనా తిరిగించో తప్పక ప్రమాదం వాటిలేదు. అది అపారమగు యమునానది ఎక్కువ దారివ్వగలదు దేవా. మీకు ఈ సంఖ్యలు ఉండనేరవు. అపారమగు యమునా నది మీకు దారివ్వగలదు. కంసుని పడులెల్లరూ నా యోగమాయచే మూర్చెల్లినారు. వేయేలా నేనిప్పుడే లోక సామాన్యుడకు బాల రూపము దాల్చదను. చిక్కబట్టుకుని కూర్చున్నాము. నీవు తండ్రుడు, నీ తమ్ముడు తండ్రుడు. ఎక్కడ లక్ష్మణ కుమారుడు, ఎక్కడ ఈ అభిమన్యుడు. సకల రాజన్య మగువ నీనాథుల పాద పంపాడు లక్ష్మణ కుమారుడు. దరిద్ర దేవత దత్తపుత్ర కన్యక కిరీటధారి ఈ అభిమన్యుడు. జగజ్జేయ బాల మానవీయ వైభవ విరాజిత సాగర కీర్తి విపణ వీధి విహార దురంతర ముక్తిపదుడు ఈ అభిమన్యుడు. అయినను గగనములకు పలతరముల వ్యత్యాసం ఉన్నది. ఈ ఆత్మములకు పాండవులను నేనెవరని చెప్తున్నావా? నిత్య దరిద్రులు పాండవులు, దూత దూతరులు పాండవులు, అపరస్త్రీ గతల పరాయులు పాండవులు, శుద్ధ నీచముల పాపతులు ఈ భాగము ఆవృతమయ్యవు. సచరాచర ప్రపంచమంతమందించు శ్రీకృష్ణ పరమాత్ముని పాదపద్మములకు నమస్కరించు అదృష్టము మీకు కలిగినది. వీరికి అనరపచే నాకు ఆ అదృష్టం కూడా లేకుండా పోయినది. వీరి మూలంగా నేను అన్ని విధంగా చెడిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది లేని కాలంలో నాటకం చూడడానికి ప్రేక్షకులు వచ్చి ఆ హాల్ నిండిపోయి తర్వాత నెక్స్ట్ నాటకం ఎప్పుడు ఉంటుందా అని చెప్పి ప్రేక్షకులు ఒక రోజు పాటు వెయిట్ చేసేవారట. కానీ రాను రానే ఏంటంటే సురభి కళాకారుణ్ణి అంటే సురభి అంటే ఏంటి అంటున్నారు. ఫస్ట్ మీరు ఈ కరోనా పాండమిక్ అనేది చాలా రకాల ఇబ్బందులను గురి చేసింది. పూట గడవడం గురించి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎవరినన్నా అడగాలి అంటే మాకు సహాయం చేయండి అడగాలంటే ఒక కళాకారుడిగా చాలా ఇబ్బంది అనిపించింది. ప్రేక్షకుడు సురభి నాటకాన్ని చూడడానికి వచ్చే వరకు మేము వెయిట్ చేయకుండా సురభి నాటకమే ప్రేక్షకుడికి చేరువవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను వర్చువల్లో మాయాబజార్ నాటకాన్ని అంటే సురభి నాటకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మాకు పెద్దలు మాకు ఏమి ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదండి. మాకు
అంజీ ఆ, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు. నేను ఎప్పటి నుంచో రాకుమారిని ప్రేమిస్తున్నాను రా. అవును. కానీ ఆ రాకుమారితో మాట్లాడదామంటే ఆ పక్కనే ఉంది చూసావు దాసి నలిని. నలినియా, ఆ, అది అడ్డొస్తుందిరా. ఏం చేయాలి మరి? దాన్ని నువ్వు ఎలా అయినా ప్రేమించరా? ఏం చేయాలి? అంటే ఛీ, ప్రేమించడం చేతగాని వాడివి నీవే మగవాడివిరా. అంటే ప్రేమిస్తేనే మొగోడా? అని అంజీ నేను చెప్తాను, చెప్పినట్టు చేయరా. సరే చెప్పు. ఇప్పుడు నళిని వస్తుంది. వస్తుంది. నళిని రాగానే నలిలాగా నళిని నలిని. నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. నీవు లేనిదే నేను లేను. నీవు లేనిదా నీ అది లేకపోతే లేకపోతే అరే ఏదో మాట వరుసరా. నీవు లేనిదే నేను లేను. నీవు లేనిదా నీవు లేవు. నీవు లేనిదే నేను లేను. నేను లేనిదా నువ్వు లేవు. నీవు నన్ను ప్రేమించకుంటే, నీవు నన్ను ప్రేమించకుంటే, నీ పాదాల చెంతే నీ పాదాల చెప్తే నా ప్రాణాలు వదులుతాను. నా ప్రాణం అదే, అదే, ఆ అదే. ఎవరితో ఏంటో ఆ తెలియదు. కాదురా ఇక. ఈ అన్నయ్యకు ఆ మాత్రం సహాయం చేయలేవా? ఏదో మాట వరుసకి రా. నువ్వు అలా పక్కకి తీసుకెళ్ళగానే నేను రకుమారి గారితో మాట్లాడతాను రా. పక్కన ఏం చేయాలి అదే అన్నయ్య చెప్తుంది పోరా. అంటే అన్ని తెలిసి అరే వెదవా, వాళ్ళు వస్తున్నారు రా, నాకు సహాయం చేయరా. సరే. హే విశాలాక్ష మహామంత్రి, ఏ విరూపాక్ష మహారాజా, మన రాజ్యం ఎట్లున్నదో అయ్యి ప్రభు మన రాజ్యంలోని ప్రజలు ఆ. తినుటకు అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభు. అన్నము లేక ఇబ్బంది పడుతున్నవారా? అన్నము లేకున్నా పరమాణము నీవు భుజించి జీవించమని చెప్పు. పరమాత్మ. ప్రభు ఆ, మన రాజ్యంలోని ప్రజలు కట్టుకొనుటకు నూలు వస్త్రములు లేక కడు ఇబ్బందులు పడుతున్నారు ప్రభు. అయ్యయ్యో నూలు వస్త్రములు లేవా? ఆ. అట్లయినా పట్టు వస్త్రములు కట్టుకోమని చెప్పు. ప్రభు మన రాజ్యంలోని ప్రజలు పడుచున్న బాధలు ఇట్టివి అని చెప్పడానికి ప్రభు. హ! ఏమి మంత్రి, ప్రజలు ఉన్నంత వరకు ఇబ్బందులు ఉండేది, ప్రజలు లేకుండా ఇట్లు లేకుండా చేయవలను. హ! ప్రజలలో అలసలను సృష్టించి కరువు కాడములు కల్పించి హ! వారి దర్పమునప తొక్కి పట్టవలై. మరి అట్లయినా ప్రజలలో తిరుగుబాటు వచ్చింది కదా మనకి. తిరుగుబాటుకు భయపడిన నీవేం మంత్రి? కొంతకాలము నీవు రాజువై నేను మంత్రి అయినా నావలే రాజభోగం ఈ రాజ్యంను ప్రభు మన రాజ్యంలోని స్త్రీలు ఆ, పురుషుల వలె సమాన హక్కులు కావాలని అడుగుతున్నారు ప్రభు. స్త్రీలు ఏది కోరినను ఇయ్యవలసింది. ఇచ్చివేడు అన్నీ ఇచ్చివేస్తుంది కానీ వారు ఒక వింత కోరిక అడుగుతున్నారు ప్రభు. ఏమది? నవమాసాలు మోసి మేమే ఏల గర్భము దాచవలను, పురుషులు ఏల ధరించరాదు అని చెప్పి అడుగుతున్నారు ప్రభు. ఇది కూడా వాస్తవమే. అది ఎట్లు సాధ్యపడు? రాబో రోజులలో దీనికి ఔషధం కనిపెట్టవచ్చునట. అదేదో ఆ పరిశోధన ఇప్పుడే జరగవలను. నీవు రాజువై నావాలే రాజ్యం పరిపాలించు. వలదు ప్రభు వలదు, నేను మంత్రిగానే ఉంది వద్దు. వలదు, వలదు. వలదు ప్రభు. రాజు మంత్రులను ఇట్లే ఏడ్చు. రాజ్యపాలన నేను మోయలేను ప్రభు. ఎక్కుదువా ఎక్కించమనువా? మీరు ఎందుకు చెప్పినట్టు కాదు. నీ
ఇంత భయంతోనే ఎలాగయ్యా? తాతగారు, పిలిచిండు ముగ్గురు. ఆ? తాతగారు, నాకు పెళ్ళేదో చేశారు కానీ మరి ఇప్పుడు ఈ శోభనం ఎందుకండి? ఎందుకలా జరగబోయేను? పులి కడుపు చిన్నవనే పుట్టించిందయ్యా. ఆ? ధైర్యంగా ఉండు. మీరు ఆ శశిరేఖ కంటపడినా నేను మళ్ళీ నన్ను మీరు తిట్టుకోలేదో. ఏం భయపడకు. లేదు నువ్వు. తాత, ఆ? తాతగారు, తల్లిగారికి చెప్పు. సరే, ఏం భయపడదు. నేను పక్కనే ఉండదు. తాతగారు, ఓయ్, ఏమవుతున్నది? అది శశిరేఖ కాదు, మొర్రో అనగా మా తాతగారు, మా నాన్నగారు నా మాట వినడం లేదు. ఇప్పుడు శశిరేఖ వచ్చినా నేనేం చేయగలను? మంచం కింద తాగేదాం. ఈ కాలంలో ఇంతే అమ్మా. నడవండమ్మా, నడవండి. అవసరం లేదు, నడవండి. అమ్మా, రండి, నాకు తెలుసు. ఓయ్, మంచం కింద తాగుతుంది. శశిరేఖ, నేను రాను. మీరు రాకుండా నేను పిల్లినై మిమ్మల్ని వెనుకలు చేసి నన్ను వదలు వదలు శశిరేఖ, వదలు వదలు. నేను వచ్చేసాను. మీరు రాకుండా నేను దీపం దాటి తలుపులనేసి వచ్చేదాన్ని శశిరేఖ, నీవు దీపం కాకపోవలను నా పని పట్టవలదు. నేను వచ్చుచున్నాను. ఓయ్, మంచము కింద దాచున్నారా వచ్చుచున్నాను. అన్నమాట. వచ్చుచున్నాను. ఏం నాథ మంచము కింద దాగిన్నారు? శశిరేఖ, నీ కంఠమేమి కఠోరంగా ఉన్నది? నాథ, పెళ్లి విందులు నేతి వంటకములు అరగించి అరగించి నా గొంతు కఠోరముగా మారింది నాథ. శశిరేఖ, ఆ, నేను వివాహమాడు స్త్రీని వివస్త్రం చేసి చూడవాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉన్నది. చూడమందువా? నాకును నీకు అట్టే నిజస్వరూపంతో కనపడవాలని కుతూహలముగా ఉన్నది నాథ. అట్టే చూతురా చూతురు. అబ్బా ఎక్కునాదా అబ్బా శశిరేఖ, చూచుచున్నాను. చూచుచున్నాను. చూడము నాదా తొలుత కన్నులు మూసుకొని చూచేదాను. చూడము నాదా చూచేదాను. చూడు చూచేదాను. చూచేదాను. కన్నులు ముసుకొని చూస్తే నేను ఏంటో కనపడుతున్నారా? ఆడువారికి ఉన్నవి ఈసంలా లేక సౌరంలా? ఈ కాలంలో ఎంతమందికి నచ్చలేదు. శశిరేఖ, చూచుచున్నాను. 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 చూడము ఇంకోసారి పెళ్లి కిట్టాయి మామ దయ వల్ల మిమ్మల్ని అందరూ ఇడిచిపెట్టుకోతున్నా
దోష దూషితం అపూర్వం నీ హృదయంలోని చేస్తే నీకని శిష్యుని యోధన నన్ను క్షమించు. చెవింపక చేయగలేముంది ఇది ఎక్కడో నీ తమ్ముడు శ్రీకృష్ణుని మాయోపాయం మాయ చేసి మమ్మల్ని పరాభవించున్నాడు అలాహితో చెల్లాటము నాకిత్తు అని గ్రహించుకుని నీ తమ్ముడు తెలియదు నాన్నగారు ఇచ్చిన ఒక్క క్షణం కూడా రాదు. నీ మాయదారి మరదలేడు ఇదంతా వాడి మాయ నాటకం. ఇప్పుడే పోయి వారి నాటకం బయటపెట్టలేదు.